కర్నూలు జిల్లా కోసిగి మండలం డి బెలగల్ గ్రామంలో దళిత కాలనీలో త్రాగునీరు నెల రోజుల నుండి రావడం లేదని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని దళిత కాలనీ వాసులు బజారప్ప, దేవరాజు, బాలస్వామి, ప్రకాష్, సల్మాన్ రాజు, ఆనంద్ రాజు తదితరులు కోసిగి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నీరు సరఫరా చేస్తున్న మెయిన్ పైపు లైన్ ద్వారా కొంతమందికి కనెక్షన్ ఇవ్వడంతో మొత్తం దళిత కాలనీకే త్రాగునీరు రావడం లేదని వారు అన్నారు. గత 10-15 రోజుల నుండి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ రోజు మండల అభివృద్ధి కార్యాలయానికి వెళ్లి మా సమస్యను పరిష్కారం చేసి మాకు త్రాగునీరు ఇవ్వాలని ఎంపీడీఓకు, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశామని తెలియజేశారు. 15 రోజుల నుండి త్రాగునీరు రావడం లేదని, మేం ఏమి త్రాగాలి అని వారు ఎంపీడీఓను ప్రశ్నించారు. త్వరలోనే మా సమస్య పరిష్కారం చేయకపోతే కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామంటూ అన్నారు. కార్యక్రమంలో రాజు, దేవదాస్, ముకప్ప, ప్రభు, ముక్రప్ప, అబ్రహాం, చిన్నబజారి, భాస్కర్, థామస్ తదితరులు పాల్గొన్నారు. టీబెలగల గ్రామంలో ఎస్సీ కాలనీకి సంబంధించి ఉన్నటువంటి పైప్ లైన్కి సంబంధించి మెయిన్ పైపుకు వేరే వాళ్ళకు 15 మందికి ఇవ్వడం వల్ల 70 ఇండ్లు ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి నీళ్లు రావడం లేదు. ఆ యొక్క మెయిన్ కలెక్షన్ ఇచ్చినటువంటి పైప్ లైన్ తొలగించి వాళ్ళకి గ్రామంలో ఎలాగైతే అందరికి సాధారణంగా ఇచ్చినారో ఆ విధంగా ఇచ్చి మాకు తాగునీటి ఇవ్వాలి. దాదాపు అంటే నెల అవుతుంది. నెల నుంచి ఎస్సీ కాలనీకి తాగునీటి సరఫరా అనేది చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అధికారుల దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాము. గతంలో 15 రోజుల నుంచి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 2 సార్లు కూడా అధికారులు సందర్శించారు, కానీ ఎలాంటి పరిష్కారం చేయలేదు. అందుకోసమే ఈరోజు సోమవారం ప్రజా దర్బార్లో ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. కాబట్టి అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా యొక్క ఎస్సీ కాలనీకు నిల్లిచ్చి మీరు ఆదుకోవాలని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు మెయిన్ పైపు లైన్ ఉన్నటువంటి వాటికు 15 కలెక్షన్లు ఇచ్చి మా కాలానికి పూర్తిగా నీరు లేకున్నట్టు చేయడం జరిగింది పంచాయతీ అధికారులు.